నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడైన పరమశివుడు సృష్టి స్థితులను లయానిత్వంగా సాగేందుకు ఎందైనా కొలువుంటాడు. కైలాసంలోనైనా శ్మశానంలోనైనా ఎక్కడ ఉండటానికైనా వెనుకాడని భవుడు. మంచుమయమైన హిమవన్నగముల్లోనూ ప్రత్యక్షమై ఉంటాడు. ఆధ్యాత్మిక భావ సంపదకు నెలవైన భరతఖండ శిరోభాగాన హిమాలయ పర్వత సానువుల్లో తపకేశ్వరుడై వెలుగొందుతున్నాడు. తమసా నదీ తీరాన డెహ్రాడూన్ పర్వత లోయల్లో సుందర ప్రాంతాన మహిమాన్వితమైన ఓ క్షేత్రం తపకేశ్వర్. ఆ పుణ్యస్థలి యాత్రా విశేషాలను, తపకేశ్వరునిగా శివుని లీలా మహత్యాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యపు నగలు హిమనగములు. హిమాలయ పర్వత సానువులు పురాణగాథ విశేషాలకు నిలయాలు. దేశానికి ఉత్తరాన ఉత్తరాఖండ్ లోయలో పర్వతాల ఒడిలో వెలుగొందే అపురూప పుణ్యతీర్థం తపకేశ్వర్. మహర్షులు ఎందరో తపమాచరించి తరించిన మహిమగల లోగిలి ఇది. మహారుషుల మహానివేదనతో తపకేశ్వర మహాదేవుడిగా వెలిసిన పుణ్యధామం ఇక్కడ ఉంది. జటాజూటుని కోవెలగా ప్రసిద్ధికెక్కిన తపకేశ్వర మహాదేవుని ఆలయ ప్రవేశం కైలాసంలోకి ప్రవేశించినంత పుణ్యం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. దైవభావనే మూలంగా శతాబ్దాల సాంస్కృతిక చరిత్ర కలిగిన భారతదేశంలో దివ్యక్షేత్రాలు ఎన్నెన్నో మానవులకు మార్గదర్శక సందేశాలనందిస్తున్నాయి. మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిమ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం. పుణ్యభూమి అయిన భారతవర్షానికి ఉత్తర దిశగా ఉన్న హిమాలయాలు యోగుల హృదయాల వలె, తల్లి ప్రేమ వలె, భగవంతుని దివ్య కరుణా కటాక్షం వలె నిలచి ఉన్నాయి. దేవభూమిగా కీర్తింపబడే హిమాలయ పర్వత పాద ప్రాంతం వినూత్నమైన ప్రకృతి శోభతో అలరారుతోంది. మహనీయుల పాదస్పర్శతో పవిత్ర ప్రదేశంగా పరిగణింపబడుతుంది. ఎందరో మహర్షులకు తపోభూమిగా విరాజిల్లుతోంది. ఎక్కడ చూసినా నదీ ప్రవాహాలు, సెలయేరులు, దేవదారు వృక్షాలు, ఔషధీయుతమైన లతలు, శారీరక మానసిక ధైర్యానికి పరీక్షగా నిలిచే శీతల వాతావరణం, హిమఖండాలు, ధవళ కాంతులతో ఒక అపూర్వ కాంతి సౌధంగా ప్రకాశించే హిమశిఖరాలు మనల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావనామయ ప్రపంచంలోకి తీసుకువెళతాయి. ఆధ్యాత్మికంగా ఆరోగ్యానికి హితకరమైన ప్రదేశమిది. మధ్యయుగ కాలంలో ఘర్వార్ రాజులకు రక్షణగా ఉండే ప్రాంతమిది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని డేరాగా పిలిచేవారు. డూన్ లోయగా, డెహ్రాడూన్ ప్రాంతంగా బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఇది ప్రసిద్ధికెక్కింది. తమసా నది తరంగాల మీదుగా సాగే మలయ మారుతాలు వీచే వినువీధి ఈ తపకేశ్వర క్షేత్రం.
ఈ క్షేత్రంలో వెలిసిన పరమేశ్వరునికి దూధేశ్వర్ అనే పేరు రావటం వెనుక ఓ పురాణ గాథ విశేషం ఉంది. శివానుగ్రహంతో దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహారం నేర్చుకున్న ద్రోణుడు శంకరుని వరప్రసాదంగా అశ్వత్థాముణ్ణి పుత్రుడిగా పొందాడు. ఓ రోజు అశ్వత్థామ తనకు ఆవు పాలు కావాలని తల్లిని అడిగాడట. పేదవాడైన ద్రోణాచార్యుడు ఆవు పాలకై స్నేహితుని వద్దకు వెళ్లి అవమానానికి గురయ్యాడట. శివుడు దగ్గర గోవులు ఉన్నాయని, ఆయనను ప్రార్థిస్తే గోవులు వస్తాయని కుమారునికి చెప్పాడు. గుహ వంటి ప్రదేశంలో కూర్చుని శివుని కోసం, శివుడు ఇచ్చే గోవుల కోసం తపస్సు చేస్తూ ఉండగా ఆ త్రినేత్రుడే ఓ సన్యాసి రూపంలో వచ్చి ఎందుకు తపమాచరిస్తున్నావని అడిగారట. ఆ సన్యాసి అశ్వత్థాముని తపో కారణాన్ని విని అదృశ్యమైపోయాడట. తన వద్దకు వచ్చిన మహాత్ముడు కానరాక కన్నీళ్లు పెట్టుకున్నాడని, ఆ కన్నీటి బిందువులు గుహలోని తపకేశ్వర లింగంపై పడ్డాయి. అంతట పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. గుహ పైభాగం నుంచి పాలు ధారగా కారే వరం ఇచ్చాడట. నాటి నుంచి తపకేశ్వరుణ్ణి దూదేశ్వర్ అనే పేరుతో కూడా పిలుస్తారని ఈ గాథను బట్టి తెలుస్తోంది. ధీర గంభీరంగా, సుందర సౌమనస్యంగా దేవభూమి నుంచి పావన జలాలతో ప్రవహించే తమసా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తమసా నదిని థామ్స్ అని ఈనాడు వ్యవహరిస్తున్నారు. పురాణ కాలంలో ఈ నదికి దేవధార అని మరొక పేరు కూడా ఉండేది. తపకేశ్వర స్వామి పాదార విందాలను స్పృశిస్తూ ఈ నది సాగిపోయే దృశ్యం రమ్యాతిరమ్యం, సమస్త పాపభంజకం. ఈ నదీ తీరంలో వెలసిన తపకేశ్వర మహాదేవుని గురించి అనేక పురాణ ఇతిహాస గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అత్యంత ప్రాచీన కాలంలో మహర్షులు ఇక్కడ తీవ్రమైన తపస్సులు చేసుకునేవారు. భక్తి విలాసమైన కైలాసానికి అధినాథునిగా, భక్తవ శంకరునిగా, భక్తులచే పూజింపబడుతున్న పరమేశ్వరుణ్ణి అర్చావతార లింగరూపంగా ఆవిర్భవించమని ప్రార్థించారు. మహర్షుల వేడికోలును మన్నించి పార్వతీపతి తపోభూమిగా వినుతుకెక్కిన ఆ ప్రాంతంలో స్వయంభూ శివలింగంగా ఉద్భవించాడు. క్రమక్రమంగా దేవతలు కూడా వచ్చి తపకేశ్వర స్వయంభూలింగాన్ని దర్శించి అర్చించసాగారు. దేవతల చేత కొలవబడిన స్వామికి దేవేశ్వర్ అని పేరొచ్చింది. మామూలు మానవులు రాలేని ఈ దుర్భేద్యమైన గహనమైన ప్రాంతంలో దేవతలు, మహర్షులు తపకేశ్వరుడిని ఆరాధించి ధన్యాత్ములయ్యేవారు. మంచుకొండల మాటున మహిమగల దేవుడిగా మహాదేవుడు వెలిశాడు. పర్వతరాజ పుత్రికను పత్నిగా పొందానని కాబోలు పర్వతాల చెంతనే పరమేశుడు ప్రతిష్ఠితమయ్యాడు. ఎవరు గొప్ప అని బ్రహ్మ, విష్ణువులు వాదించుకుంటున్న వేళ తేజోలింగ రూపుడై వెలసినవాడు సదాశివుడు. ఈ తమసా నది ఒడ్డున తపకేశ్వరుడు స్వయంభూలింగమై దర్శనమిస్తాడు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకార. తమసా నదీ తీరంలో పర్వత గుహలో
స్వయం వ్యక్తంగా వెలసిన తపకేశ్వరుణ్ణి దర్శించడానికి భారతదేశం నలువైపుల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఓంకారాయ నమో నమః, ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః. ద్రోణుని తపస్సుతో పునీతమైన ఈ దివ్యధామంలోని ద్రోణుని మూర్తి సహజ సిద్ధంగా నయన మనోహరంగా దర్శనమిస్తోంది. తపకేశ్వర్ మహాదేవుని మందిరం ఓ కొండ గుహలో ఉండటం వల్ల భక్తులు కొంచెం శ్రమించి ఈ గుహలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో కిక్కిరిసిపోయే ఈ దివ్యధామం సదా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. గుహాలయం మొదట్లో ఉన్న సింధూర వినాయకుణ్ణి, దుర్గాదేవిని, రాధాకృష్ణులను, పవనపుత్ర హనుమంతుణ్ణి, ఓంకారేశ్వర మహాదేవుణ్ణి, యమకేశ్వర మహాదేవుణ్ణి దర్శించి నమస్కరించి తన్మయత్వంతో స్వామికి క్షీర, జల, ఫల, పత్రాభిషేకాలు చేసి తరిస్తారు. పైభాగమంతా ఆవుపాల పొదుగుల వంటి ఆకారంతో చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. వివిధ వర్ణాలతో ఎక్కువ భాగం శ్వేతవర్ణంతో ఉన్న ఈ గుహ పైకప్పు నుంచి నీటి బిందువులు స్రవిస్తూ ఉంటాయి. తపకేశ్వరలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా ఈ జలబిందువులు జాలువారుతాయి. తపకేశ్వర మహాదేవునికి భక్తులు రోజు విశేషార్చనలు, అభిషేకాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం. ఈశ్వరుడు అభిషేక ప్రియుడే కాదు, ఉత్సవ ప్రియుడు కూడా. అందుకే ఆ ముక్కంటికి ముక్కోటి ఏకాదశి అన్నా, ఈ శంకరునికి శ్రావణ మాసోత్సవమన్నా, మహాదేవునికి మహాశివరాత్రి అన్నా, కాళకంఠునికి కార్తీక మాస పర్వమన్నా ఎంతో సంబరపడిపోతాడు. డెహ్రాడూన్ లోయల్లో పరమశివునికి కాలోత్సవం, భవ్య శోభాయాత్రల పేరిట జరిగే ఉత్సవం నేత్రపర్వంగా సాగుతుంది. సిగతరగయగసిపడ శశితునక మురిసిపడ శివ పదమునట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సుర జగము శుభవదనమాయే కళలొలికి భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం. గర్భాలయంలో స్వామివారికి సంధ్యాహారతులను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ హారతులకు ముందుగా తపకేశ్వర స్వామిని మనోహరంగా వివిధ పుష్పాలతో అలంకరిస్తారు. సోమవారం నాడు విశేషంగా భక్తులు వచ్చి
రుద్రాభిషేకాలు చేసి స్వామిని పలు విధాలుగా ప్రార్థన చేసి తరిస్తారు. ఆది గురువారాలలో తపకేశ్వరునికి విశేషంగా అలంకారాలు చేసి భక్తియుతంగా వివిధ ప్రసాదాలను నివేదన చేస్తారు. ప్రకృతి శక్తులకు ప్రతీకగా వెలసిన భవుడు పరమేశ్వరుడు. ఆ హరహర మహాదేవుణ్ణి లింగ రూపంలో తపకేశ్వర క్షేత్రంలో దర్శించుకోవటం సకల పాపహరణం, బహుజన్మల పుణ్యఫలం. తపకేశ్వర మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై నిరంతరం ఉండాలని, ఆ చంద్ర కళాధరుని చల్లని చూపులు ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.